నాన్నమ్మగారు వెళ్ళొస్తాం. ఏవండి, మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో. నా చేత్తో అమ్మమ్మకి కాఫీ పెట్టిస్తానండి. ఏంటి మంగా, ఇక నుంచి నీకు వెళ్ళాలని లేదా? 4 బట్టలు సర్దడానికి అంతసేపు చేశావు, ఇప్పుడు అలాగే చేస్తున్నావు. ఏంటండి మీరు? పుట్టిల్లండి, ఉండాలని ఉండదా? మా అమ్మమ్మకు కూడా నన్ను పంపాలని ఉంటుందా ఏంటి? ఏ అమ్మమ్మ చూసారా? నువ్వు ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అడ్రస్ రాసుంటావుగా. ఏ అడ్రస్ రాసావు? ఎట్టా ఉన్నావమ్మా? ఎన్ని దినాలైంది నిన్ను చూసి. అవును, ఏ అట్ట మీద మీద పడి మాట్లాడకపోతే కాస్త దూరంగా ఉండొచ్చుగా. నీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తా ఉన్నాను. ఈ అమ్మ కోసం వచ్చినావా తల్లి? ఏ ఇడియట్, అలా మీద పడి మాట్లాడకపోతే కాస్త దూరంగా ఉండొచ్చు కదా. ఎలా తలకే? నీకోసం నేను ఎన్నిసార్లైనా అవమానాలు పడతానమ్మా. కానీ కానీ నిన్నెవరైనా అవమానిస్తే నేను తట్టుకోలేను. అలాంటి రోజు వస్తే ఏకంగా బతికున్నా సచ్చినట్టేనమ్మా, సచ్చినట్టే. నా దృష్టిలో నువ్వు నా ఇంట్లో పాచి పనులు చేసుకునే కేవలం పని మనిషివి మాత్రమే. కొట్టద్దు. ఆ మోహన్ చూసినా మనకి పాపం చుట్టుకుంటుంది. రండి. కన్న కూతురితో నోరారా అమ్మ అని పిలిపించుకోలేని జన్మైపోయినాదే. పేగు తెచ్చుకొని పుట్టిందే కాని నన్ను కాని దానిలా సూత్తాంది. కాని నాకేమీ కాని బిడ్డ నా మీద కళ్ళ కపటం లేని ప్రేమ కురిపిస్తుంది. అది నా గుండెల్లో తంతా ఉంటే ఇది దాని గుండెల్లో పెట్టుకుంటున్నది. అట్లాంటి గంగమ్మని ఎన్నో ఇబ్బందులు పనిచేశాను. మంగ కోసం గంగమ్మకి నరకం చూపించాను. దీనికి ఇంత చేసిన యశవంతైనా నా మీద లేదు. దానికి ఈసాన్నే పంచిన నా మీదున్న ప్రేమ పోలేదు. చివరి వరకు అదే ప్రేమని చూపించినది. మంగ చివరి వరకు మారదనే రుజువు చేసినది. ఇంకా నన్ను మంగ తరపే ఉంటే నా బతుకి అర్థం లేదు. సావబోతున్న నా సావుకి ఇలువ లేదు. నాకు తెలుసు మంగ నా శవాన్ని తాకడానికి కూడా ఇష్టపడదు. కన్నెటి బొట్టు కార్సేది గంగే. ఇక దాని జీవితాన్ని దానికి అయ్యాలా. గంగ నా కూతురు కాదన్న నిజాన్ని గంగకు తెలిసేలా చెయ్యాలా. సావులోనైనా దానికి ఉపయోగపడాలా. పడాలా. అమ్మమ్మా, అలా ఉన్నావేంటి? ఏంటి ఒంట్లో బాలేదా? ఆ బామ్ తెచ్చి తలకు రాయినా?
పిచ్చిదానా, 50% నాకు రాయించానని చెప్పింది అబద్ధమేనా? ఏందట్ట సుత్తున్నావు? 25%గా నాకుంది. అది కూడా తీసుకోం కదా మంగా. మీరు ఉండండి. ఏంటమ్మమ్మ ఇది? ఫైల్ బయటపడాలని అలా చెప్పిందిలేమ్మా. అంటే గౌరవ్ తీసిందని తెలిసిపోయింది కదండి. అమ్మమ్మ అది సరే గాని ఫైల్ ఇంకా ఇక్కడ పెట్టేవేంటి? నేను లోపల పెట్టినా. దాంతో ఇక్కడే అవసరం ఉందిలేమ్మా. ఏంటి? ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారంటమ్మా. ఓ అవునా? అవును. ఇప్పుడు నన్ను సంతకాలు చేయకూడదు కదా, అసలు గంగకే కదా చెందాలి. ఎట్టా ఆపాలి? మంగా వెళ్దామా? మీరుండండి. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండాలి కదండి, అది రూలు. అవును బాబు, రోలు కాసేపు ఉండండి, వచ్చేస్తారు. వాళ్ళు వస్తారు. ఈ లోపు నేను ఈ దారుణాన్ని ఎలా ఆపాలి? ఈ టార్చర్ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళి వాళ్ళని ఆపడం కుదరదే. ఎట్టా ఆపాలి? ఎలా? గంగకు నిజం చెప్పేదెలా? ఎలా? నాకు చదువు రాదు. కాగితం మీద ఓ ఉత్తరం ముక్క రాసి పెడతావా అమ్మా? ఓ సరే అండి. ఎవరికి రాయాలి? గంగా. మీ పేరు? గౌరమ్మ. ఏం రాయాలో చెప్పండి. గంగమ్మ, ఈ గౌరమ్మని నీ తల్లని నువ్వు అనుకుంటుండావు. కాదని ఎవరు చెప్పినా, ఆఖరికి మీ అమ్మమ్మ చెప్పినా నువ్వు నమ్మలేదు. దానికి కారణం నేను చెప్పిన అబద్ధమే. నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను మోసం చేశాను. ఇక చేయదలుచుకోలేదమ్మా. నిజమే చెప్పాలనుకుంటున్నాను. నీ తల్లి ఈ గౌరమ్మ కాదమ్మా, రాజేశ్వరమ్మే. నువ్వే జమీందారు బిడ్డవు. అసలు గంగవు నువ్వే. మంగ ఒక్కతే నా బిడ్డ, నువ్వు కావు. ఇది సత్యం. ఇక నువ్వు అనుభవించిన కట్టాలు సాలమ్మా, సాలు. నీ జీవితాన్ని నీ కాకుండా చేసిన ఈ పాపిష్టిదాన్ని క్షమించు. అనిపిస్తుందమ్మా, ఇలా అనిపిస్తా ఉంది. నీలాంటి బిడ్డను నాను కనలేదా అని అనిపిస్తుంది. సరే అమ్మా, నిజం చెప్పేశాను. నాను చెప్పింది నిజం కాదనుకోకు.
ఇంకా ఈ గౌరమ్మే నీకు అమ్మ అనుకోకు. ఈ గౌరమ్మ బిడ్డవి నువ్వు కాదు, నువ్వు రాజేశ్వరమ్మ రక్తానివే. పోయేటప్పుడు ఎవరో అబద్ధం చెప్పారమ్మా. ఊరికి పోతుండానమ్మా. ఓ ఊరికి పోతున్నారా? ఇంకా అంతే తల్లి. ఏంటండి మా పాప చేత రాయిస్తున్నారు? అది నాకు చదువు రాదమ్మా. ఓహో సరేనమ్మా. ఏమ్మా నాకు సాయం చేస్తారా? ఏంటది? మీకు జమీందారాలు తెలుసుగా? ఓ జగదీశ్వరమ్మ గారుళ్ళా? ఆ, అవునమ్మా. మీరు ఆయింటోళ్లేనా? అవును. చెప్పండి, ఏం చేయాలి? ఆడా గంగా అనే అమ్మాయి ఉంటాది. ఈ ఉత్తరం తనకి ఇయ్యాలి. మేమివ్వడం ఏంటండి? మీరు ఆయింటోళ్లే అంటున్నారు కదా. అంటే నాను ముఖ్యమైన పనుంటే ఊరికి బయలుదేరుతుండాను. ఆ కంగారులో ఆ అమ్మాయికి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఇంటికెళ్ళి రావాలంటే నా నిల్లడానికి ఆలస్యమైపోతాది. ఓ అర్థమైందిలేండి, ఇవ్వండి, ఇస్తాం. బాగా గుర్తు పెట్టుకోండమ్మా. ఇది గంగ సేతికే సేరాల, మరో సేతికే పోకూడదు. అంత ముఖ్యమైన విషయం అయినప్పుడు మా దగ్గర ఫోన్ ఉందండి, మీరే ఆ అమ్మాయితో మాట్లాడేయండి. ఫోన్ నంబరు నాకు గుర్తు లేదు. పుస్తకంలో రాయించుకున్నాను, అది ఆడే మర్చిపోయినాను. సర్లేండి, ఇలా ఇవ్వండి, మేమిస్తాంలేండి. మర్చిపోవద్దు. గంగకే ఇయ్యాల, ఇంకెవ్వరికి ఇయ్యకూడదు. అలాగేనండి. మీరన్నిసార్లు చెప్తున్నారంటే గంగకే ఇవ్వాలని అర్థమైంది. గంగకే ఇస్తాం. ఎలుతాను. గంగకే ఇయ్యండి. రండి వెళ్దాం. అమ్మాలే ఏందా అమ్మాయి అట్టా మాట్లాడుతుంది? ఏమోనయ్యా, మనకెందుకు? ఉత్తరం గంగకే ఇమ్మంది కదా, ఇచ్చేద్దాంలే. నమస్తే మేడం. నమస్కారం అండి, కూర్చోండి. డాక్యుమెంట్స్ ఎక్కడ దొరికాయి మేడం? ఒక దెయ్యం చేసిన పనులేండి సార్. ఆ విషయం చెప్పుకున్నా వేస్టే. దొరికాయిగా, సంతకాలు పెట్టించేయండి. అమ్మమ్మ, తర్వాత ఎప్పుడైనా అవునా? అయితే వద్దు అమ్మమ్మ, తర్వాత ఇంకో రోజు పిలుద్దాంలే. వచ్చేసారు కదమ్మా, ఎన్నిసార్లని పిలుస్తాం? వాళ్ళకి వేరే పనులుండవా? ఇప్పుడే చెయ్యాలి, తర్వాత అన్నది లేదు. సార్, సంతకాలు పెట్టించండి. అలాగే మేడం.
ఓకే మేడం. గంగా సంతకం చేయమ్మా. చేయమ్మా. నువ్వు నా కోసం మంచి చేయకపోయినా పర్వాలేదు, నాకు సెడు చేయడం కోసం నువ్వు సెడ్డదానిగా మిగిలిపోద్దమ్మా. ఇదే నీ నుంచి నన్ను కోరుకుంటున్నాను, అంతే. అమ్మా అమ్మా, నన్ను నీకు అమ్మను కాను, అమ్మను కాను. ఏమండి రండి. ఏవయ్యా, నీకు అసలే ఈత రాదయ్యా. అసలే చెరువు లోతు ఎక్కువగా ఉన్నది, మనమేం చేయలేం. పోలీసులకు ఫోన్ చేయయ్యా. హలో పోలీస్ స్టేషన్. చేయమ్మా. నేనన్నీ చెక్ చేశానమ్మా, నువ్వు సంతకం చేయి. దేవుడా దేవుడా దేవుడా, సంతకాలు చేయి నీకు, సంతకాలు చేయి నీకు. పెట్టమ్మా. హలో, అవునండి నేనే. వస్తున్నామండి. ఏమైనదమ్మా? మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి గంగా. ఏడుకమ్మమ్మా?